సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నందమూరి అభిమానులకు హాట్ బ్రేకింగ్ న్యూస్. అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈరోజు సంస్థ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడనే, ఆగడు చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల రూపాయల బకాయి ఉందని ఈరోజు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దాడతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? ఇదే సినిమాని ఒక పెద్ద పెద్ద సంస్థలు కూడా అడిగాయి బాలేబాబుని, అయినా కూడా ఈ సంస్థ సినిమా ఇచ్చారు ఆయన. మొత్తం దీనికి అందరికీ దిల్రాజు గారు పెద్ద మనిషిగా కూర్చున్నారు అని అంటున్నారు బయట. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. అర్ధరాత్రి సుమారుగా 2 గంటలకు డైరెక్టర్ బోయపాటి ఇంటికి బాలకృష్ణ వెళ్లారని, డైరెక్టర్ బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్ పీకారు బాలయ్య అంటూ తెలుస్తోంది. తిట్టదని చెప్పరా?